ఇక స్టాక్ మార్కెట్లో భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 900 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ ట్రేడ్ అవుతూ ఉండగా నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 900 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ట్రంప్ టారిఫ్ల సెగ గట్టిగానే తాకింది. దేశీయ దిగుమతులపై 27% అదనపు సుంకాలు విధించనున్నట్టు ప్రకటించడంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. దీంతో నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరకు అదే ఇటు ట్రంప్ ట్రెండ్ను కొనసాగించాయి. ఇక స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 900 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ట్రంప్ టారిఫ్ల సెగ గట్టిగానే తాకింది. అయితే దేశీయ దిగుమతులపై 27% అదనపు సుంకాలు విధించనున్నట్టు ప్రకటించడంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. దీంతో నష్టాలు ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్ను కొనసాగించాయి.